తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం. సార్, పూర్వజన్మ అనేది మనం వింటూనే ఉంటాం. పూర్వజన్మ ఏ జన్మలో చేసిన పాపమో అని అంటారు, లేకపోతే ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇలా కాపాడిందనో, లేకపోతే ఇబ్బంది పెడుతుందనో వింటూనే ఉంటాం. అస్ట్రాలజికల్ రీజనింగ్స్ కూడా ఉంటాయా? పూర్వజన్మ అనేది మనం మీరు చూస్తారా, తెలుస్తుందా? పూర్వజన్మలో ఈ పనులు చేశారు కాబట్టి ఇప్పుడు ఇట్లాంటివి అనుభవించే పరిస్థితి ఉంది అని చెప్పడం. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను అడగదలుచుకుంది నాట్ అబౌట్ నెగటివ్, పాజిటివ్ గురించి. డిపాజిట్ అయ్యి ఉంది పుణ్యము, అది అనుభవంలోకి రావట్లేదు. ఏదైనా పుణ్యం కాస్తే బాగుండు అని అంటూ ఉంటారు కదా. ఏమైనా బ్లాకేజెస్ ఉంటాయా? అది కూడా ప్రెడిక్షన్స్లో తెలుసుకోవచ్చా? అట్లా బ్లాకేజెస్ ఉండి ఆ పుణ్యం మనం అనుభవించే రీతిలో ఏమైనా మార్గాలు ఉంటాయా, చెప్తారా? మొదట పూర్వజన్మ గురించి విశ్లేషణ చేసుకుందాం. హిందూ మతానికి సంబంధించి ఫండమెంటల్ పాయింట్, ఆత్మ నాశనము లేనిది. ఆత్మ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతూ ఉంటుంది. కాబట్టి పూర్వజన్మ అనేది అందులో దాని ప్రకారం అర్థమైంది. పూర్వజన్మ ఉందని నమ్ముతున్నాం కాబట్టి బొట్టు పెట్టుకుంటాం, అంతేనా? బొట్టు పెట్టుకోవటానికి, దానికి బొట్టు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం, సంస్కృతి. మరి మిగతా వాళ్ళకి లేదు కదా. మిగతా వాళ్ళు కూడా పూర్వజన్మ ఉన్నట్టు, ఉత్తర జన్మ ఉన్నట్టుగా నమ్మరు కదా. కానీ అందుకనే హిందూ మతంలో మనకు ఉన్న ప్రత్యేకమైన మన సిద్ధాంతం ఏమిటంటే ఆత్మ నాశనం లేనిది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరానికి మారుతూ ఉంటుంది. ఒక రూపం నుంచి ఒక జంతు రూపం నుంచి, అంటే మనిషి కూడా ఒక జంతువుగా భావించినట్లయితే, ఒక జీవిగా భావించినట్లయితే, ఓ మనిషి రూపం నుంచి మరొక జీవి రూపంలోకి మారటమో లేదా మనుష్య జన్మ ఎత్తటమో ఇదంతా ఉంటుంది. ఇది కాబట్టి అది ఫస్ట్ పాయింట్. రెండవది, మనం చేసిన పాప పుణ్యాలు, అంటే మనకి సహజంగా వింటూ ఉంటాం, మనం చేసిన దాన ధర్మాలు, మన మంచి పేరు, ఇవి మాత్రమే మనతో పాటు కంటిన్యూ అవుతాయి. మనం సంపాదించిన డబ్బులు ఇవేవి అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతామని సహజంగా మనం పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇది బయట ప్రతి ఒక్క చోట ఉన్న నానుండి. అంటే మనతో పాటుగా మనం చేసిన పాప పుణ్యాలు క్యారీ ఆన్ అవుతాయి. క్యారీ ఆన్ అయిన తర్వాత ఎక్కడికి మారాలి? అది నెక్స్ట్ జన్మలోకి రావాలి. అయితే అవి ఆత్మని పట్టుకొని ఉంటాయి, అంతేనా? ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. ఆత్మలో ఆత్మని పట్టుకొని ఉంటాం కాదు, ఆత్మలో ఒక పార్ట్ అవుతుంది. సో అదే కన్వర్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ జన్మలోకి ఆత్మ మరొక శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న పాప పుణ్యాలు అవి బయటికి వచ్చి, అందుకనే ఎస్ట్రాలజీలో కూడా ప్రాథమికంగా హెరిడిటరీ, ఎన్విరాన్మెంట్, క్యారెక్టర్, ఇది 3 డెఫినేషన్ భవిష్యత్తును అంచనా వేయటానికి. ఇందులో కూడా గత జన్మకు సంబంధించి చేసిన పాప పుణ్యాలు, వాటి తాలూకు యొక్క ప్రభావం వలన హెరిడిటరీ అంటే వంశపారంపర్య క్రమంలో మనకి కొన్ని మ్యూటేషన్స్ మారి మన శరీరంలో ఒక ఆరోగ్యానికి సంబంధించో లేకపోతే ఆర్థికపరమైన విషయాలకు సంబంధించో ఏదో ఒక రకమైన స్థితిలో మనల్ని మలుస్తాయి. ఆ తదుపరి, అందుకని హెరిడిటరీ టేక్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్. రెండవ పాయింట్, మనం పెరుగుతున్న వాతావరణంలో మనకున్న పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ దాని ప్రభావాల కారణం చేత, ఆ పాజిటివ్ నెగిటివ్ ప్రభావాల కారణం చేత మనం దాన్ని ప్రతిస్పందించే విధానాన్ని కొంతవరకు అలవర్చుకుంటాం. మనం చాలా పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాం అనుకోండి, ఉదాహరణకి చాలా ఆధ్యాత్మికంగా లేకపోతే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరుగుతూ ఉన్నాం అనుకోండి, అటువంటి సమయంలో మనలో ఉన్న నెగిటివ్ అంటే మెలిఫిక్గా వచ్చిన, క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చిన ఇవి స్తబ్దుగా ఉంటాయి. మనలో ఉండే పాజిటివ్నెస్ ఏది ఉంటాయో వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఈ నెగిటివ్గా ఉండే ఈ పాపాల ఫలితం కారణం చేత ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్టుండి కోపానికి పోయి వాటిని విసిరికొట్టడం, వీటిని విసిరికొట్టడం, అంటే తన చుట్టుపక్కల ఉన్న జనాల కంటే భిన్నంగా ఒక వ్యక్తి ప్రవర్తించే అవకాశం కొంత ఏర్పడుతుంది. కానీ క్రమంగా దాన్ని అడాప్ట్ చేసుకుంటాడు. ఆ పాప ఫలితం అనేది కంటిన్యూ అవుతుంది. క్రమంగా ఇలా ఉండకూడదు అంటే చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం. మొట్టమొదట ఇంట్లో చాలా పసిపిల్లలు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు పాలు ఇస్తూ ఉన్నారనుకో, నా పాలు వద్దు,
నేను తాగను అని తల ఊపటం, లేదా కోపం వచ్చినప్పుడు ఆ పాల బాటిలో పాల గ్లాసు విసిరి కొట్టడం అనేది జరుగుతుంది. అక్కడ ఏమిటి, తల్లిదండ్రుల మీద చొరవ, లేదా వాళ్ళు అక్కడ గారాబం. అదే స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, వేరే ప్లే స్కూల్కో మరో చోటకో వెళ్ళాడు అనుకోండి, సిమిలర్ సిట్యువేషన్ అక్కడ ఉంటుంది. అక్కడ మరొకరు ఎవరో ఇస్తారు, తల్లిదండ్రులు కాకుండా మరొకరు ఎవరో పాలు కలిపి ఇవ్వటమో బాటిల్ ఇవ్వటమో ఇస్తారు. అక్కడ వీడికి ఇదే రకమైన మానసిక స్థితి ఉంటుంది. కానీ ఇదే రకమైన పరిస్థితి అక్కడ రిపీట్ చేయబోతాడు. ఏమిటి, పాల గ్లాస్ విసిరి కొట్టడమో ఏదో చేయబోతాడు. అలా చేసినప్పుడు తల్లిదండ్రులు చెయ్యని బెదిరించని పనిని అక్కడ ఉన్న ఒక టీచరు ఆయనో ఎవరో చేస్తారు. దాని తర్వాత ఇది తప్పు అనేది అప్పుడు అర్థమవుతుంది. మార్చుకున్న తర్వాత తన చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఒకవేళ అక్కడ ఇంకా అగ్రెసివ్ గా ఉండే పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు దాన్ని అదే నిజం అనుకుంటాడు. ఎన్విరాన్మెంట్ బట్టి అదే నిజం అనుకుంటాడు. వాళ్ళు పాల గ్లాసుని విసిరేయటం కాదు, పాలు తీసుకుని వెళ్ళి బయట పారు పోసి గ్లాసు పగలగొట్టాలి అనే నెగటివ్ కాన్సెప్ట్ అక్కడ రావచ్చు. అలా కాదు, పాల గ్లాసుని ఇట్లా వాళ్ళు ఇచ్చినప్పుడు, ఎవరైనా ఇచ్చినప్పుడు భక్తితోటి ప్రేమతోటి దాన్ని తీసుకోవాలి, తాగాలి మిగతా వాళ్ళు అనేది. ఇక్కడ పూర్వజన్మ నుంచి వచ్చిన, అంటే మనిషి ఇది ఒక వెసల్ లాంటిది, శరీరం ఒక వెసల్ లాంటిది. పూర్వజన్మ నుంచి వచ్చిన పాప పుణ్యాలు అందులో ఉండే పదార్థాలు లాంటివి. ఈ పదార్థాలు ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతాయి అంటే ఎన్విరాన్మెంట్ బట్టి ఎక్స్పోజ్ అవుతాయి. పెరుగుతున్న వాతావరణంలో, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇందాక చెప్పినట్లుగా ఉన్నప్పుడు అతను తనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటాడు. సో ఎన్వైరన్మెంట్ మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఎన్వైరన్మెంట్ ప్లేస్ ద రోల్ అని. సో దీనికి ఇదే తార్కాణం. అది ఇది ఉదాహరణ. దాని తర్వాత క్రమంగా అతను పెరుగుతున్న వాతావరణంలో అతని క్యారెక్టర్, అతని టెంపరేటివ్ నేచర్ టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి తన క్యారెక్టర్ని మలుచుకుంటాడు. ఇలా మలుచుకోవటం వలన అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది నేను చెప్తున్నదంతా అస్ట్రాలజీ పరంగానే. అస్ట్రాలజీని ప్రాథమికంగా అంచనా వేయటానికి మొట్టమొదట మన రాసులు, రాశి చక్రాలు వీటన్నిటిని చూసుకోవటానికంటే ముందు మన దగ్గరకు వచ్చిన జాతకునికి ఎవరిదైతే చూడాలనుకుంటున్నామో అతని హెరిడిటరీ, అతని పెరిగిన వాతావరణం, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత జాతక చక్రంలోకి వచ్చినప్పుడు, జాతక చక్రంలో 12వ స్థానం, వ్యయ స్థానాన్ని మొట్టమొదట తీసుకున్నప్పుడు, అంటే 12 భావాలలో 12వ భావం మరియు 6వ భావం, ఈ 2 భావాలను చూసుకున్నప్పుడు మొట్టమొదటి ప్రాథమికంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది 12th హౌస్, సెకండరీ ఇంపార్టెన్స్ 6th హౌస్. ఈ వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు గత జన్మ నుంచి ఇతనికి రావలసిన పాపమో పుణ్యమో ఇది క్యారీ ఆన్ అవుతున్నాయా లేదా అనేది అర్థమవుతుంది. రెండవది, మనం ముందు ఎపిసోడ్స్లో వివరించుకున్నట్లుగా రవి ప్రాథమికంగా ఆత్మకారకుడు. మనం ఇందాక ఇప్పుడు కూడా చెప్పుకున్నట్లుగా ఆత్మ నాశనము లేనిది. అంటే ఇప్పుడున్న ఆత్మ గత జన్మలోను, అంటే మేబీ ఒక 100 సంవత్సరాల క్రితంలోనూ ఉన్న ఆత్మే ఇప్పుడు నాలో ఉంది, లేదా ఇంకొక 200 సంవత్సరాల క్రితంలో ఉన్నదే ఇప్పుడు ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ ఆత్మ క్యారీ ఆన్ అవుతూ ఉంది కదా. నాలో నేను చేసిన పాప పుణ్యాలన్నింటినీ నిక్షిప్తం చేసుకుని ఇది ముందు తరం నేను ఇంకొక ఆత్మలోకి ఇంకో శరీరంలోకి మారటానికి కూడా ఇదే ఆత్మ కంటిన్యూ అవుతుంది. అంటే వీటన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ ఉపయోగపడే వాళ్ళు ఎవడు? రవి. ఆత్మ అంటే రవి. కాబట్టి రవి యొక్క కారకత్వాలు, రవి ఏ ప్లేస్లో ప్లేస్ చేయబడి ఉన్నాడు, 12th హౌస్కి రవికి ఉన్న సంబంధం ఏంటి, దాని తర్వాత రవి ఉన్న నక్షత్రం, వీటిని రవి ఏ నక్షత్రంలో, ఏ రాశిలో, ఏ భావంలో ప్లేస్ చేయబడి ఉన్నాడు, 12వ స్థానానికి 6వ స్థానానికి మధ్య ఉన్న సంబంధం ఏ విధంగా ఉన్నదని అంచనా వేసుకోవాలి. ఒకవేళ ఇందులో పాజిటివ్ మాత్రమే క్యారీ కావటానికి సహజ సిద్ధంగా పాజిటివ్ నెగిటివ్స్ ఈక్వల్గా క్యారీ అవుతాయి. కొన్ని సందర్భాలలో రవికి సంబంధించి ఏదైనా అడ్డుపడే అంశం, అంటే ఫిల్టర్ చేసేది, గొడుగులాగా అడ్డుపడేది, ముందు రవి గ్రహాన్ని గురించి వివరించినప్పుడు చెప్పాను. నిజానికి రవి చాలా హైయెస్ట్ అథారిటీ, కానీ అది అడ్డుపడేటానికి గొడుగు లాంటి పరిస్థితులు ఏవో ఉంటాయి.
అటువంటిది శనితోటి కానీ కుజునితోటి కానీ మరే ఇతర గ్రహం తోటి కానీ నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్న సందర్భాలలో పూర్వజన్మ పుణ్యఫలం పూర్తిగా వచ్చే అవకాశం ఉండదు. ఓకే. అటువంటి పూర్వజన్మ పుణ్య ఫలాన్ని పొందటానికి చక్కగా ఉపయోగపడేది మొట్టమొదటి సూర్యారాధన, అంటే ఆత్మకు సంబంధించి చేసేది. రెండవది వాళ్ళ కులదేవత, కుటుంబ దేవత. ఓకే. వాళ్ళ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరిని దేవతగా భావించి చేస్తూ ఉంటారు. వాళ్ళ కులదేవత ఆరాధన. ఇవి రెండు ఈ ఫిల్టరేషన్స్ని, అంటే రావలసిన పాజిటివ్ని రావటానికి ఉపయోగపడేవి. Right. దాని తర్వాత కుజునికి సంబంధించి కూడా రవి కారకత్వానికి సంబంధించి కుజుడు సేనాధిపతి, రవికి సంబంధించి వాటన్నిటికీ. కాబట్టి కుజుని కారకత్వాలకు సంబంధించి ఏదైనా పూజ చేయటం, అంటే సహజంగా కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఒక రూపంగానూ భావిస్తారు, పామునికి సంబంధించిన రూపంగానూ భావిస్తారు. Right. వీటన్నిటి కారణం చేత సర్పానికి సంబంధించి నాగ ప్రతిష్ట, ఇటువంటి అది సంతానక ఆ ఫలం సరిగ్గా రావట్లేదు, ఆ కారణం చేత సంతానానికి సంబంధించేది. అన్నిటికంటే బెస్ట్ రెమెడీ వీటికి సంబంధించి ఏమిటంటే ప్రతినిత్యం సూర్యునికి సంబంధించి సూర్యకాంతిలో నిలబడి సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇవ్వటం. తూర్పు వైపు, అంటే సూర్యోదయ సమయంలో తూర్పు వైపునే ఉంటారు కాబట్టి అర్ఘ్యం. సహజంగా బ్రాహ్మణులు సంధ్యావందనం చేసే సమయంలో అర్ఘ్యప్రదానం చేస్తారు. అలానే అందరూ కూడా తలుచుకొని వాళ్ళ పితృదేవతలను తలుచుకోనో లేదా సూర్యుని తలుచుకోనో ఏదో విధంగా ఏదో వాళ్ళ కులదేవతను తలుచుకోనో అర్ఘ్యాన్ని విడవటం. జస్ట్ నీళ్ళు ఇవ్వటమే, మనకి నీళ్ళు ఇవ్వటం. మంత్రాలు రావండి, ఏమీ రావనుకున్నా ఏం పర్వాలేదు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ విగ్రహారాధన లేదు, కేవలం ప్రత్యక్ష నారాయణని చూడటం మాత్రమే, సూర్యుని చూడటం మాత్రమే. దోసిలితోటి నీళ్లు పోయటం, అప్పుడు పాజిటివ్గా అనుకోవటం. నాకు అందవలసిన పాజిటివ్ ఇదంతా ఏమని. అలానే జన్మాంతర ప్రారంధాలు కొన్ని ఉంటాయి. అంటే పాజిటివ్ ప్రారంధం అంటే ఇది సుఖాలు అనుకోవచ్చు, నెగటివ్ జన్మాంతరంగా వస్తున్న ఇబ్బందికర సన్నివేశాలు పోవటానికి కూడా నా జన్మాంతర ప్రారంధాలు పోవటానికి నీకు అర్ఘ్యప్రదానం ఇస్తున్నాను, అందులో సూర్య భగవానికి ఇస్తూ ఉండటం, అది చక్కటి ఫలితాలను ఇస్తుంది. రెండవ స్టెప్ మనం కుజునికి సంబంధించి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళటం, దగ్గర కుదిరినప్పుడల్లా వెళ్ళటం. మూడవ పాయింట్ ఏమిటంటే మంత్రం అదంతా చదువుకోవటానికి, అంటే మన సూర్యపంజర స్తోత్రం, రవికి సంబంధించి చాలా చక్కగా ఉపయోగపడే స్తోత్రం సూర్యపంజర స్తోత్రం. ఇది ఫిల్టరేషన్స్ ఏమీ లేకుండా వాళ్ళకి అందవలసిన, వాళ్ళకి చెందవలసిన పూర్వజన్మ నుంచి వచ్చే పాజిటివ్స్ అదంతా అందుతాయి. ఇంకొక పాయింట్ సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా అడుగుతూ ఉంటారు జనాలు, లాస్ట్ జన్మలో నేను ఏంటి, లేకపోతే నేను లాస్ట్ జన్మలో ఎట్లా చనిపోయాను, ఇవి కూడా చెప్తారా అని అడుగుతుంటారు జనాలు. అసలు అలా చెప్పే పద్ధతి ఉంటుందా? ఉంటుంది. ఎసోట్రిక్ ఆస్ట్రాలజీ నిగూఢమైన జ్యోతిష్య శాస్త్రంలో అది ఒక ఇంపార్టెంట్ పార్ట్. కానీ దానికి రుజువు ఏమిటి? ఇప్పుడు మీరు పోయిన జన్మలో ఈ విధంగా ఉన్నారు, ఆ విధంగా ఉన్నారు అని చెప్పడానికి దానికి రుజువు ఉండదు, నమ్మకం మాత్రమే. లేదా మీ భవిష్యత్తులో రాబోయే 10 సంవత్సరాల్లో మీకు ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది అని చెప్తే దానికి రుజువు ఉంటుంది, చెప్పిన దానికి రుజువు ఉంటుంది. కాబట్టి దీన్ని అంచనా వేసే క్రమం ఎసోట్రిక్ ఆస్ట్రాలజీ, అంటే నిగూఢ జ్యోతిష్య విషయాలను. ఇది ఎందుకు అంచనా వేస్తారంటే ముఖ్యంగా ఈ జెనెటిక్ మ్యుటేషన్స్ డెవలప్ అవుతూ రకరకాల డిఎన్ఏ శాంపిల్స్, డిఎన్ఏలో లోపాలతోటి పిల్లలు పుట్టడం, అది లేదా పెరిగిన వాళ్ళలో కూడా ఎవరికి అర్థం కాని అనారోగ్య పరిస్థితులు ఉండటం, వీటిని అంచనా వేయటానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తారా? అది యా, మీరు చెప్తారు అయితే. ప్రతి జ్యోతిష్కులు చేసేదే అది, చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రాక్టీస్ చేస్తారా? నేను చేస్తూ ఉంటాను దాన్ని వెళ్ళటానికి. కాకపోతే ఇది శాస్త్రం మీద నా మీద నాకు నమ్మకం ఉన్నది కాబట్టి నా ఎదురుగా వచ్చిన ఎవరైతే ప్రశ్నను అడుగుతానికి వచ్చారో వాళ్ళకి ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. పూర్వజన్మ ఏమిటి, ఏ విధంగా ఉంది, పూర్వజన్మలో ఎంత పాపం ఉంది, ఎంత పుణ్యం ఉంది, ఇటువంటిది నేను నేర్చుకొని అతనికి తర్జమా చేసి చెప్పడానికి మాత్రమే నేను ఉపయోగిస్తాను. అలాగని వచ్చిన వ్యక్తితోటి బాబు నువ్వు పోయిన జన్మలో ఏదో ఒక పెద్ద
సైన్యాధ్యక్షుడివి, విచక్షణారహితంగా చాలా మందిని చంపావు కాబట్టి ఇట్లా అని చెబితే దానికి రుజువేమిటి? Right. కానీ దాని ఫలితం నాకు అర్థమైతే చాలు, అతను ఈ విధంగా అయ్యాడు కాబట్టి దీని పర్ఫెక్ట్ పరిహారం ఇస్తే సరిపోతుంది. పరిహారం ఇస్తే సరిపోతుంది. రైట్. చనిపోయింది కూడా ఏమైనా ప్రిడిక్షన్స్ చేయగలరా? ఏమిటండి ఎలా చనిపోయారో కూడా తెలుస్తుందా? దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్ట్రాలజీ. ఓకే. నేను ఎంత డీప్ గా నా ఎన్విరాన్మెంట్ ఎంత సవ్యంగా ఉండి కాన్సన్ట్రేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ మ్యాథమెటిక్స్. ఒక పజిల్ సాల్వ్ చేయడం లాంటిది మ్యాథమెటిక్స్. ఆ పజిల్ సాల్వ్ చేసేంత సౌలభ్యత నాకు ఉన్నది అనుకోండి, నా కుటుంబ వ్యవహారాలు, నా రూమ్ లో నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా అదే కాన్సన్ట్రేషన్ తోటి నేను చేస్తున్నాను అనుకోండి, ఐ మే గెట్ గుడ్ రిజల్ట్. ఎలా చనిపోయాడు ఏంటి అనేది నాకు రాదు, కానీ రుజువేమిటి? కానీ కొన్ని ఇన్స్టెన్సెస్ మనకి ఇప్పుడు వెస్ట్రన్ పేపర్స్ ఇవన్నీ మ్యాగజైన్స్ కొన్ని చదువుతూ ఉంటే కొన్ని తెలుస్తూ ఉంటాయి మిస్టిక్ గా ఇటువంటి సూపర్ న్యాచురల్ గా జరిగినవి, పుట్టాను అని వాళ్ళు ఇప్పుడు చెప్పటం, వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే జరిగినవని ఒక కొన్ని ఉదంతాలు వింటూ ఉంటాం. అక్కడ బహుశా అక్కడ ఎక్కువ ప్రచారంలో అవి ఉన్నాయి, భారతదేశంలో ప్రచారంలో తక్కువగా ఉన్నది కాబట్టి అటువంటివి ఉన్నాయి. కానీ వీటికి రుజువు లేదు, కావాల్సింది ఫలితం మాత్రమే. ఫలితం ఇప్పుడు నేను మిమ్మల్ని అడగడానికి కూడా కారణం అదే. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేద్దాం, అసలు ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి ఆ పూర్వజన్మ పుణ్యం అవగతంలోకి రావాలి అంటే ఏం చేయాలనేది నా ప్రశ్న. మీరు దానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. రెండవది, వీటిల్లో సహజంగా పూర్వజన్మ ఫలితం ఏ విధంగా చేసినా రావట్లేదు, అది చాలా అనుకూలంగా పని చేయాలి అంటే తనకి ఏదో కొంత బ్యాలెన్స్ ఉంది అక్కడ, ఏదో అది దైవ బలం. పూర్వజన్మం రావటం అంటే దైవ బలం. దైవ బలాన్ని ఇండికేట్ చేసేది జాతక చక్రంలో గురువు కాబట్టి రవి గురువు వీటికి సంబంధించి. కాబట్టి నాకు అది పరిపూర్ణంగా రావాలి అనుకుంటే ఈ సూర్య ఆరాధన, సూర్యుని సంబంధించిన వాటితో పాటుగా వజ్రేశ్వరి అనే ఒక శక్తి ఉంది, వెరీ మచ్ ఈక్వలెంట్ టు చిన్న మస్తిక. చిన్న మస్తా తత్వాన్ని కూడా వజ్ర వైరోచిన్య అని పిలుస్తారు. చిన్న మస్తా తత్వానికి దగ్గరగా ఉండే ఒక శక్తి ఇది. పూర్వజన్మలు ఎక్కడో దాగున్న ఈ పాజిటివ్స్ అన్నిటినీ లాక్కొచ్చే శక్తి. ఎక్కడెక్కడో ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే, నెగిటివ్స్ కాదు. కాబట్టి వజ్రేశ్వరి మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని రోజు నిష్టగా ఒక రోజు 11 సార్లు చదవటం అలవాటుగా చేసుకుంటే వాళ్ళకి ఎక్కడెక్కడో దాగున్న ఆ పూర్వజన్మ బ్యాలెన్స్లంతా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇందులో ఓం మధ్యలో మరొక బీజాక్షరం, వజ్రేశ్వరి ఏ యాలో వచ్చే ఏ, వజ్రేశ్వరి ఏ స్వాహ. ఇది ఆ మధ్యలో బీజాక్షరం వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ జాతకాన్ని బట్టి అందులో ఒక బీజాక్షరాన్ని మంత్రశాస్త్రం తెలిసిన పండితులు దాన్ని ఫిల్ చేస్తారు. అది వాళ్ళ దగ్గరలో ఉన్న ఇదైతే వజ్రేశ్వరి అనేది గుర్తుపెట్టుకోండి. మీకు కుదరనప్పుడు మీకు జనరలైజ్డ్ గా ఓం వజ్రేశ్వరి ఏ స్వాహ అని అనుకోవచ్చు, అంతవరకే అనుకోండి. ఆ రెండవ బీజాక్షరాన్ని అది వాళ్ళ శరీర తత్వానికి పనికొచ్చే విధంగా, వాళ్ళ జాతకానికి పనికొచ్చే విధంగా పర్ఫెక్ట్ గా కావాలంటే దగ్గరలోని మంత్రశాస్త్రం తెలిసిన జ్యోతిష్కులని కలిస్తే మీకు నిజంగా పూర్వజన్మ పుణ్యఫలం బాకీ ఉన్నదా లేదా అనేది అర్థం చేసుకుని మీ శరీర తత్వం, మీ జాతక తత్వం ఆధారంగా రెండవ బీజాక్షరాన్ని ఫిల్ చేసి మీకు ఇస్తారు. రోజుకి 11 సార్లు కంటే ఎక్కువ అవసరం లేదు, రోజు తలుచుకొని వెళ్తూ ఉండండి, ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంత్ర శాస్త్రంలో కూడా మీకు విశేషంగా అనుభవం ఉంది కాబట్టి మీరు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా కూడా మీరు కూడా అందిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్కారం.